మామా అల్లు అర్జున్ కేసులో న్యూ అప్డేట్స్ రా. అసలు చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని అప్డేట్స్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రోజు అల్లు అర్జున్ రావడం తప్పైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో దాడి చేయడం ఏంటి, అండ్ దాని తర్వాత బౌన్సర్ అరెస్ట్ అంట. ఇది పెద్ద ట్విస్ట్. ఇందాకే వచ్చింది ఏంటి అంటే, ఆ రోజు చూసుకోకుండా అల్లు అర్జున్ బౌన్సర్ కూడా ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో అంత జనాన్ని క్రౌడ్ చేసే విధానంలో చూసుకోకుండా తొక్కాడు అన్న దానికి అల్లు అర్జున్ బౌన్సర్ని కూడా అరెస్ట్ చేశారంట. ఇది ఒక చాలా షాకు. అంత పెద్ద యాక్టర్కి ఇంత బ్యాడ్ టైం నడుస్తుంది నాకైతే చాలా బాధ ఉంది. ఎందుకంటే మన సినిమా ప్రేమికులకి చాలా బాధగానే ఉంటుంటుంది. అండ్ దాని తర్వాత అలా ఆ రోజు ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో దాడి చేసినాడు. మధ్యలో పిల్లలు అనేది ఉంటారు కదా, పాపం పిల్లలు లోపల ఉన్నా కానీ భయపడతారు కదా చిన్న పిల్లలు. అది మాత్రం ఎందుకో కరెక్ట్ కాదని అనిపించింది. ఏదైనా ఉంటే కేసు అల్లు అర్జున్ చూసుకుంటాడు, కానీ మధ్యలో ఇల్లు దాడి చేస్తే పిల్లలు ఉంటారు, వైఫ్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, ఎంత భయపడతారు. అది ఎందుకో నాకైతే అసలు కరెక్టే కాదని అనిపించింది ఇంటి దగ్గర దాడి చేయడము. అండ్ దాని తర్వాత అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్ అవ్వడం అంటే ఇందాకే వచ్చిన షాకింగ్ ట్విస్ట్ అసలు. ఆ రోజు హీట్ ఆఫ్ ద మూమెంట్ లైక్ చూసుకోకుండా అల్లు అర్జున్ బౌన్సర్ కూడా రేవతిని తన్నాడు అంట. సో దానికి ఇప్పుడు అరెస్ట్ చేశారంట. మొత్తం లైవ్ ఫుటేజ్ మొత్తం చూసి మొత్తం పరిశీలించి ఇంత జరుగుతుందంట. అసలు మామూలుగా అల్లు అర్జున్ పరిస్థితి మాత్రం చాలా మామూలుగా లేదు అసలు. మొత్తం పాపం వివాదాలతో తిరుగుతున్న చాలా బ్యాడ్ టైం నడుస్తుంది. నాకైతే నిజంగా చాలా బాధ ఉంది. ఒక మంచి హీరో, ఒక మంచి యాక్టర్ అయి ఉండి ఇట్లాంటి వివాదాల్లో చిక్కోవడం వల్ల కొంచెం పాపం ఫేమ్ తగ్గుతుంది, ప్లస్ కొంచెం పాపం నెగిటివిటీ చాలా చేస్తున్నారు. ఇది ఎందుకో నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎంతైతే మాత్రం అంత తొందరగా వీలైతే బయటకు వస్తే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్.